ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఆ ప్రజ్ఞప్తి రాజుతో అంటూ ఉన్నారు, ఓ ప్రజ్ఞప్తి రాజా, దూరదేశస్థాలు అసంబద్ధాలు అమూర్తాలే అయినటువంటి ఈ పుణ్యము పాపాల యొక్క శుభ అశుభ మిశ్రిత ఫలితాలు ప్రజలను గృహమునందు ఎలా లభిస్తూ ఉన్నదో మరి దానిని గురించి విను. బ్రహ్మమే అజ్ఞానము వలన అంటే దృశ్యం యొక్క జ్ఞానము చేత దృశ్యమై ఉంటుంది. బ్రహ్మం యొక్క జ్ఞానము చేత బ్రహ్మబోధము చేత బ్రహ్మము కూడా అయి ఉన్నందువలన ఈ జగత్తు బ్రహ్మము యొక్క సంకల్ప నగరమే అయి ఉన్నది కదా. సంకల్ప నగరమున ఏదేది ఎప్పుడెప్పుడు ఎట్లా సంకల్పింపబడుచు ఉన్నదో అది అంతా అప్పుడప్పుడు ఆ విధంగానే ఆయా సృష్టులతోటే అనుభవింపబడుచు ఉంటుంది. కాబట్టి రాజా, నీవు ఈ సంకల్ప నగరమున ప్రజలు నీ యొక్క సంకల్పము అంటే ఏ రాజు యొక్క ఏ ప్రజలను ఏ రాజు పరిపాలిస్తూ ఉన్నాడో ఆ రాజు యొక్క సంకల్పానికి అనుగుణంగానే ప్రజలు అనువర్తిస్తూ ఉంటారు. అలాగే నీ యొక్క ఈ సంకల్ప నగరమునందు ప్రజలు నీ యొక్క సంకల్పాన్ని అనుసరించి ఎలా ఉంటారో అలాగే బ్రహ్మము యొక్క సంకల్ప నగరమునందు ఈ జగత్తునందు కూడా ఈ జగత్తంతా ఎవరిది? బ్రహ్మం యొక్క సంకల్ప నగరమే కదా. ఆ బ్రహ్మం యొక్క సంకల్ప నగరమగు ఈ జగత్తునందు ప్రజలు బ్రహ్మం యొక్క సంకల్పాన్ని అనుసరించే లెస్సగా స్థితిని పొంది ఉన్నారు. నీ సంకల్పపురమున నీవు దేనిని ఎలా సంకల్పిస్తూ ఉన్నావో దానిని ఆ ప్రకారంగానే అక్కడ స్థితి పొంది ఉండడాన్ని నీవు కూడా చూస్తూ ఉన్నావు కదా. యథైవ వరశాపాభ్యాం శుద్ధ సంవిధవాప్యతే సంవిత్ తదైవ భవతి బ్రాహ్మమే వేతి కల్పనం. మునులు యొక్క యమము నియమము మననశీలురి యొక్క ఆ యొక్క యమ నియమాదుల చేత అష్టాంగ యోగాల చేత శుద్ధమైనటువంటి చైతన్యము ద్వారా వరాలు ఇచ్చిన శాపాలు ఇచ్చిన ఆ వరాలు శాపాల రూపాన్ని ఎలా వ్యవహార సమర్థంగా పొందబడుచూ ఉన్నదో అలాగే బ్రహ్మం యొక్క చైతన్యము కూడా పొందబడుచూ ఉన్నది. ఇంకా ఈ వరాలు శాపాల చేత ఏది సంభవిస్తూ ఉన్నదో అది కూడా తపస్సులకు అంటే తపస్సులు అంటే శారీరక ఇంద్రియాలను మానసికమైనటువంటి దేహేంద్రియాలను మానసిక అంతఃకరణ మానసేంద్రియాలను కూడా తపింపజేయడానికి ఈ తపస్సులకు వరాలు శాపాలు సిద్ధించుగాక అనేటువంటి బ్రహ్మము యొక్క కల్పన చేతనే అగుచూ ఉన్నది కదా. ఆ వరము చేత ఆ తపస్సుల చేతే వరాలు సిద్ధిస్తాయి శాపాలు సిద్ధిస్తాయి అనేటువంటి బ్రహ్మము యొక్క కల్పనము వలననే కలుగుచూ ఉన్నది. కాబట్టి ఆ విధంగా వరాలు కానీ శాపాలు కానీ సిద్ధించడము బ్రహ్మము యొక్క సత్య సంకల్పనమే అగుతూ ఉన్నది. ప్రజావిధి నిషేధాభ్యామేకయాస్తా వ్యవస్థయా తదైవ ఫలమాప్నోతి బ్రహ్మమే వేతి కల్పనం. విధి నిషేధ శాస్త్రాల చేత బోధింపబడినటువంటి ధర్మము అధర్మాలు ఈ యొక్క ధర్మము అధర్మాల యొక్క ఆచరణ చేత జనులకు ధర్మము చేత సుఖము అధర్మము చేత దుఃఖము మొదలైనటువంటి ఫలాలు లభించడం కూడా బ్రహ్మము యొక్క సంకల్ప కల్పనమే కదా అయ్యున్నది. దేహినో ఏ జగత్యస్మిస్తాత్ ప్రత్యను ఫలంభత అసదాసి జగత్పూర్వం సత్యమిత్యుపలభ్యతే. ఈ ప్రపంచమున ఎందరు ప్రాణులు ఉన్నారో వారందరూ కూడా సృష్టికి పూర్వము లభింపకపోవడము చేత ఈ జగత్తు సృష్టికి పూర్వము లేదని తర్వాతే లభించడము చేత ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నది.
ఎలాగా? ఈ ప్రపంచము అంటే పంచభూతాల యొక్క కలయిక, ఆకాశవాయు అగ్ని జల పృథ్వుల యొక్క కలయిక, అంటే కలయిక. ఈ ఐదింటి యొక్క కలయిక ద్వారానే అనేక ఔషధులు జనించి 4 రకాలైనటువంటి సృష్టుల ద్వారా ఆ చతుర్విధ ప్రాణులు అనేటువంటివి ఉన్నవి. ఆ ప్రాణులు ఏవైతే ఉన్నవో వారంతా కూడా సృష్టికి పూర్వము, సృష్టి కాకముందు లేరు. ఈ జగత్తు సృష్టికి లభించకపోవడం చేత సృష్టికి పూర్వం అసలు ప్రాణులు లేవు అని, ఆ తర్వాత సృష్టి తర్వాత ఈ ప్రాణులు ఉండడం చేత ఇది ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నది. ప్రాణులు లేకపోతే సృష్టి లేదని, ప్రాణులు ఉంటే సృష్టి ఉన్నది అని కదా చెప్పబడుతూ ఉన్నది. చిద్రూప బ్రహ్మ సంకల్ప వసాదేవైతదంగ సచ్చిదున్మేష నిమేషౌ యౌ తావేతౌ ప్రళయోదయౌ. ప్రియుడవగు రాజా, అసత్తగు ఈ జగత్తు యొక్క ఒకంత కాలము, కొద్దిపాటి కాలము సత్తులాగానే కనబడడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా కూడా చిద్రూప బ్రహ్మం యొక్క సంకల్ప వశము చేతనే అయ్యున్నది. కాబట్టి బ్రహ్మం యొక్క వికాసాలు, సంకోచాలే ఈ జగత్తు యొక్క సృష్టి ప్రళయాలు కూడా అయ్యున్నవి అనే చెబుతూ, అంతేకాదు అని శ్రీ వశిష్ఠ మునీంద్రులు తెలియజేశారు. అంటే అసత్తైనటువంటి ఈ జగత్తు యొక్క కొద్దిపాటి కాలము సత్తులాగానే కనబడుతూ ఉన్నది కదా, అలా ఏదైతే కనబడిందో అదంతా కూడా ఈ చిద్రూప బ్రహ్మం యొక్క సంకల్ప వశము చేతనే అయ్యున్నది. కాబట్టి బ్రహ్మం యొక్క వికాసాలు, సంకోచాలే కదా ఈ జగత్తు యొక్క సృష్టి, బ్రహ్మం యొక్క వికాసము. మరి ఈ జగత్తు యొక్క ప్రళయము బ్రహ్మం యొక్క సంకోచమే కదా అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా, అప్పుడు ప్రజ్ఞప్తి రాజు ఇలా చెప్తూ ఉన్నారు. కిం నోపలభ్యతే పూర్వం కిం పశ్చాదుపలభ్యతే జగచ్చలధ్వా పురిదం సుస్థిరారంభ భాస్వరం. రాజు అంటూ ఉన్నాడు, మహాత్మా, ఈ జగత్తు బ్రహ్మం యొక్క సంకల్ప వశము చేతనే సత్తు అగునట్లయితే అది సుషుప్తి. ప్రళయములందు ఎందుకు లభించడం లేదు? ఎలాగంటే మహాత్మా, ఈ జగత్తు బ్రహ్మం యొక్క సంకల్ప వశము చేతనే సత్తు అయినట్లయితే సుషుప్తినందు కానీ ప్రళయమునందు కానీ అది ఎందుకు లభించడం లేదు? జాగ్రత్త సృష్టి కాలమునందు మాత్రమే ఎందుకు లభిస్తూ ఉన్నది? ఇంకా కూడా ఎల్లవేళలా మార్పులకు లోనైనటువంటి ఈ జగత్తు సుస్థిర రూపంగా ఎందుకు కనబడుతూ ఉన్నది? ఎలా కనబడుతూ ఉన్నది అని రాజు అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అస్మిన్ చిద్వ్యోమ సంకల్ప పురస్తే భావైదృశః యద్భూత్వా న భవత్యేవ పునర్భవతి చక్షణాత్. ఓ రాజా, చిదాకాశము యొక్క మాయకమైనటువంటి సంకల్ప నగరము యొక్క స్వభావము ఇటువంటిదే అయ్యున్నది. జాగ్రత్త స్వప్నముల యందు ఉన్నటువంటిది అయి సుషుప్తి ప్రళయాల యందు లేనటువంటిది అయి మరలా కూడా క్షణకాలంలో స్వప్నము మొదలైనటువంటి వాటి యందు ఉద్భవిస్తూ ఉండడం దాని యొక్క స్వభావమే అయి ఉన్నది. బాల సంకల్ప పురవద్వ్యోమ కేశోండ్రకాదివత్ కెలైతే సదసద్రూప భాంతి సర్గాశ్చిదాత్మనే. బాలుని యొక్క సంకల్పకాల మాత్ర స్థాయి యగు అంటే బాలుడు సంకల్పించినటువంటి సంకల్పపురములాగానే ఆకాశమునందలి భ్రాంతిజన్యములైన, అంటే ఇప్పుడు మనకి భ్రమ ద్వారా కనబడేటువంటివి ఏంటవి అంటే వెంట్రుకలలా ఆకాశంలో మేఘాలు వేలాడుతూ వెంట్రుకల్లా కనపడడం, ముత్యాల మాలలలా కనపడడం, ఇదంతా కూడా అంటే కేశాలులాగా ముక్తాదులాగా కూడా చిదాత్మయందు ఈ సదసద్రూపములైనటువంటి సృష్టులు కనబడుతూ ఉన్నవి. ఎలాగా?
ఇప్పుడు అజ్ఞానుల దృష్టిలో బాలుడు అంటే పసివాడు అనే కాదు, అజ్ఞాని అని కూడా అర్థమే. జ్ఞానము లేనటువంటి వాడే బాలుడు. అటువంటి అజ్ఞాని యొక్క సంకల్పపురములాగానే వాని యొక్క సంకల్పము ఆకాశము నుండి వెంట్రుకలు వేలాడుతున్నట్లు, మరి రింగులు రింగులుగా ఉన్నటువంటి ముత్యాలు, ముత్యాల మాలలు, అనేక అనేక జంతువుల యొక్క ఆకారాలు కూడా కనబడుతూ ఉన్నట్లుగానే అవి ఇప్పుడు ఎవ్వరూ చూడడం లేదు. ఇంతకుముందు ఆరు బయట పడుకునేటువంటి వారంతా కూడా ఈ దూరదర్శనులు, చరవాణీలు లేనప్పుడు ఎంత చక్కగా తల్లిదండ్రులు లేనప్పుడు కానీ, తల్లిదండ్రులు ఉన్నప్పుడు కానీ, మరి రాత్రిపూట కానీ, పగలు కానీ, సమయంలో, ఎండలేని సమయంలో మంచాలు ఆరు బయట వేసుకొని పడకలు ఆరు బయటలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆకాశంలోకి, శూన్యంలోకి చూసినప్పుడు అక్కడ కనపడేటువంటివి వింత వింత ఆకారాలు, ఆ మేఘాలు రకరకాలైనటువంటి ఆకృతులు కోల్పేటువంటివి. అంతేకాదు వెంట్రుకలు వేలాడినట్లు, ఇంకా ముత్యాల మాలలు ఉన్నట్లు, ఈ విధంగా అనేక విచిత్రమైన వింత జంతువుల ఆకారాలు కూడా చూసేటువంటి వారు. ఇప్పటి వారికి అటువంటి అవకాశం లేనే లేదు. చదువులు ఇళ్లల్లోనే అన్నీ కూడా వారి వారి కృత్రిమమైనటువంటి నిర్మితములైన భవనాలలో ఉండి సహజ సిద్ధమైనటువంటి ఈ ప్రకృతిని ఆస్వాదించడం అనేటువంటిది పూర్తిగా లోపించిపోయింది. ఆరు బయట పడకలు అనేటువంటివి లేనే లేవు. ఆ విధంగానే అంటే కేవలం అజ్ఞాన సంబంధమైనటువంటి వాడు, వాడి సంకల్పానికి లోబడి వాడు ఊహించి వాడు భ్రమజనితమైనటువంటి ఆ కేశాలు, ముత్యాల మాలలు ఇవన్నీ ఆకాశంలో చూసినట్లుగానే ఈ చిదాత్మయందు ఈ సద్రూపాలైనట్లుగానే ఈ జగత్తులు అన్నీ కూడా సదసద్రూపాలు అయినట్లుగానే ఈ సృష్టిలు వస్తున్నట్లు, కొనసాగుతున్నట్లు, నశించిపోతూ ఉన్నట్లు, క్రొత్తవి ఉత్పన్నమవుతున్నట్లు, ఉత్పన్నమైనవి కొనసాగుతున్నట్లు, కొనసాగినవి మార్పులకు లోనైపోతున్నట్లు, మళ్ళీ కొన్ని కొత్త ఉత్పన్నమైనట్లు, ఈ విధమైనటువంటి సదసద్రూపములైనటువంటి సృష్టిలు అనేకానేకాలు కనబడుతూ ఉన్నవి. ఎక్కడ ఇవన్నీ వాస్తవానికి చిదాత్మ తప్ప మరొకటి లేదు అని చెప్పడం. త్వం సంకల్పపురం కృత్వా వినాశయసి తత్క్షణాత్ స్వతోన్య సంవిధత్వ శతస్వస్వభవః సతే యథా చిద్వ్యోమ కల్పనే పురే యదున్మజ్జనమజ్జనం స్వభావకచనం తస్య తద్విద్దే విమలం తథా. ఓ రాజా, నీవు స్వతహాగా సంకల్పపురాన్ని నిర్మించి మరలా వెంటనే దాని యొక్క ప్రళయాన్ని గురించినటువంటి సంకల్పము వశము చేత దానిని ఎట్లా నశింపజేస్తూ ఉన్నావు. ఏ విధంగా అంటే ఇప్పుడు మనమైనా అంతే, ఏదైనా సరే ఒంటరిగా ఉండి ఆలోచన, సంకల్పము అంటే ఆలోచన రూపమే కదా. ఆ సంకల్పాలు ఎక్కడెక్కడో ఎవరో మన పిల్లలే ఎక్కడో ఉంటే వాళ్ళతో ఉన్నట్లు జరిగిపోయిన కాలము, జరగబోయే కాలంలో ఇలా ఉన్నానో, ఇలా ఉండబోతానో, ఇట్లా మాట్లాడాలనో అనేక రకాల సంకల్పాలు ఊహించుకుంటాం. పుణ్యక్షేత్రాలను గురించి చింతించేవాళ్ళు ఆ సమయానికి నేను అక్కడ ఉన్నానని, రాబోయే కాలంలో నేను ఈ క్షేత్రాన్ని దర్శిస్తానని ఇలా ఊహించుకుంటూ ఉంటాం. అదే సంకల్పము అనేటువంటిది లేదు, ఆగిపోయింది. అప్పటి వరకు వాడు ఊహించి చూసి మనోనేత్రముతో చూసినటువంటి సంకల్ప నగరం అంతా కూడా ఏమైంది? ప్రళయం అయిపోయింది, లేకుండా పోయింది. లేకుండా పోవడమే ప్రళయం, ఉన్నట్టుగా గాంచడమే సృష్టి. ఇటువంటి సంకల్పపురాన్ని నిర్మించి మరలా తక్షణమే దాని యొక్క ప్రళయాన్ని గురించినటువంటి ఏదో ఒకటి జ్ఞాపకం వచ్చి ఆ ఊహించినదంతా ఆపివేశాము అంటే ఆపివేసేటువంటి సంకల్పం వచ్చింది. ఆ సంకల్పము చేత దానిని ఎలా నశింపజేస్తూ ఉన్నావో అది నీ యొక్క మరి మెట్లై ఉన్నదో, అలాగే చిదాకాశం యొక్క సంకల్ప నగరాన్ని గురించినటువంటి ఉత్పత్తి వినాశాలను కూడా అటువంటి చిదాకాశం యొక్క మాలిన్యరహితమైన నిర్మల స్వభావమే అని నీవు తెలియు. సంవిద్ఘనస్త్వానాద్యంతవ్యోమైవ త్రిజగన్నభః తేనా సావధ్యయన్నామా కరోత్యపి చేతతి తదానావరణస్య యోజనానాం శతేష్వసి యుగైరపి స్వప్న ఇవ కార్యకృద్వర్తమానవత్. కాబట్టి ఈ త్రైలోక్యము కూడా, ఈ యొక్క స్వర్గము, మత్యలోకము, పాతాళలోకము మొదలైనటువంటి ఈ త్రైలోక్యము కూడా
ఆది అంతము లేనటువంటి, అసలు ఉత్పన్నము కాలేదు, వినాశము లేదు, అటువంటి ఆద్యంతరహితమైనటువంటి చిద్ఘన బ్రహ్మాకాశమే అయ్యున్నది. ఈ కారణము చేత పరమేశ్వరుడు జీవరూపము చేత ఏదేది చేస్తూ ఉన్నాడో, ఏదేది ప్రకాశింపజేస్తూ ఉన్నాడో, ఆ పుణ్యాలు పాపాలు మొదలైనటువంటి కర్మంతా కూడా ఆవరణ లేనటువంటి ఆ పరమేశ్వరుని సత్య సంకల్ప బలము చేత అనేక యోజనాల దూరాన్ని, అనేక యుగాల కాలం యొక్క వ్యవధానమునందు కూడా ఈ పరలోకాదులు యందు కూడా సమీపమునందులాగా కూడా వర్తమానం అంటే జరిగేటువంటి కాలమునందు లాగా కూడా స్వర్గము, నరకము, భోగము మొదలైనటువంటి ఐశ్వర్యాది కార్యాలను కూడా చేస్తూ ఉన్నది సంకల్పమే అని చెబుతూ, కిల దేశాంతరే నిత్యమధలోకాంతరేపి చ నిరావృతో యా ఏకాత్మా సా కిం నామ నచేతతి. దేశాంతరమందు కాలాంతరమందు కూడా, అంటే ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల యందు కానీ, ఏ సమయాల యందు కానీ కర్మతో తత్ఫలం అంటే కర్మ యొక్క ఫలరూపాలైనటువంటి అధ్యాసముల యొక్క ఆ కర్మ తత్ఫల రూపాలైనటువంటి కల్పితాల యొక్క అధిష్టానభూతమైనటువంటి ఆవరణరహితమైనటువంటి చైతన్యము నిత్యము, ఏకము, శాశ్వతము, ఒకటియే అయి ఉండడం చేత అక్కడ ఆ కర్మ యొక్క ఫలాలు రెండు కూడా నిత్యము దగ్గరనే సమీపమునందే ఉండడాన్ని బట్టి జీవుడు ఏ కర్మ ఫలాన్ని అక్కడ పొందకుండా ఉండడు. యథామణో ప్రకచతి ప్రోన్మజ్జన నిమజ్జనే పరావర్త స్వభాసాస్య చిన్మణౌ జగతాం తథా. ప్రకాశించేటువంటి మణియందు బాగా కాంతులీనుతూ ఉన్నది. ఆ మణియందు నిజ ప్రకాశము వలననే కాంతి విశేషము యొక్క ఆవిర్భావ తిరోభావాలు అనేటువంటివి మనకి కనబడుతూ ఉన్నట్లుగానే, మనం అనుభవిస్తూ ఉన్నట్లుగానే ఈ చిదాకాశము అనేటువంటి మణియందు ఎలాగంటే ఒక నిజ మణియందు కనబడేటువంటి మణి ద్వారా ఉత్పన్నమైన ప్రకాశం ద్వారానే అవి ఉత్పన్నమవడం, ఆ మణి పైన ఏదైనా మరి ఆచ్ఛాదన వేసినప్పుడు ఆ మణి యొక్క ప్రకాశం లేకుండా ఉండడం అనేటువంటిది మనకు అనుభూతం అవుతూ ఉన్నది కదా. అలాగే చిదాకాశము అనేటువంటి మణియందు నిజమైనటువంటి ప్రకాశము వలననే జగత్తు యొక్క సృష్టి, మరి కొనసాగింపు, స్థితి, ప్రళయ రూపము అయినటువంటిది వివిధ రకాలైన కర్మలు, వాటి యొక్క ఫలాలు, విచిత్రమైనటువంటి అనుభవయోగ్య రూపములైనటువంటి భోగరూపమైనదైనటువంటి ఈ పరావర్తనము అంతా కూడా అనుభూతమవుతూనే ఉన్నది. విధీనాం ప్రతిషేధానాం లోక సంస్థా ప్రయోజనం శైవ సంవిధి రూఢత్వాత్ ప్రేత్యాపి ఫలదాస్థిత. వేదాలు, శాస్త్రాల యొక్క విధి నిషేధము, ఇది హితము, ఇది అహితము, ఇది చేయదగినది, ఇది చేయదగనది అనేటువంటి సాఫల్యాన్ని కలగజేసేటువంటి లోకస్థితి బ్రహ్మమనందు రూఢిపడి ఉండడము చేత, అదే కదా జీవుని యొక్క మరణము తర్వాత కూడాను పరలోకాల యందు దూరస్థమైనటువంటి కర్మల యొక్క ఫలాన్ని కూడా కల్పిస్తూ ఉన్నది. నకదాచన యాత్యస్త ముదేతి నకదాచన బ్రహ్మ చిదాభానం సర్వదాత్మన్యవస్థితం. వాస్తవానికి ఆత్మకు అంటే బ్రహ్మమునకు జననము లేదు, మరణము లేదు. అసలు ఆత్మకు జనన మరణాలే లేవు. అది ఎప్పుడూ కూడా ఉత్పన్నము కాదు, అస్తమించడము ఉండదు. ఎల్లవేళలా కూడా చిద్రూపమైనటువంటి ఆత్మయందే, తన యొక్క స్వాత్మయందే నెలకొని ఉంటుంది బ్రహ్మము. జననము, మరణము మొదలైనటువంటివన్నీ కూడా భ్రమచేత కల్పించబడినటువంటివే. అంటే వాస్తవానికి విచారించి చూసినప్పుడు బ్రహ్మమునకు జనన మరణాదులే లేవు కదా. అది ఎన్నడూ కూడా పుట్టలేదు, అది నశించదు. ఎల్లవేళలా చిద్రూపమైనటువంటి స్వాత్మయందే నెలకొని ఉంటుంది. జననము, మరణము మరి దేని చేత కల్పించబడినవి అంటే కేవలము భ్రమచేత మాత్రమే కల్పించబడినవి. యథాతు ద్రష్టు దృశ్య
యదా తు ద్రష్టదృశ్యత్వాత్ కల్పనా కల్పనాపురం స్వయం జగదివా భాతి జాతమిత్యుచ్యతే తదా. చైతన్యం యొక్క సంకల్ప నగరము వంటి కల్పన ద్రష్ట దృశ్యాదులతో కూడిన ఉండడం చేత స్వయంగా కూడా జగత్తులాగానే కనబడుతూ ఉంటుంది. ఎలాగా అంటే ఈ యొక్క కల్పన సంకల్ప నగరము వంటి కల్పన దేనితో? ఆ ద్రష్ట దృశ్యముతో కూడి ఉండడము చేత ఈ దృశ్యాన్ని గురించి సంకల్పించి అటువంటి సంకల్ప నగరము ఇదంతా కూడా చైతన్యము యొక్క సంకల్పము. దీని చేత ఈ ద్రష్ట ఏమవుతాడు? దృశ్యాన్ని కూడి ఉండడం చేత స్వయంగా జగత్తులాగానే కనబడుతూ ఉంటుంది. అలా కనబడినప్పుడు అది ఉత్పన్నమైనది, అప్పుడు జగత్తు యొక్క సృష్టి జరిగినది అని చెప్పబడుచూ ఉన్నది. అది కేవలము నోటి మాట యొక్క కల్పన మాత్రమే కానీ వాస్తవానికి కానే కాదు. యదా స్వభావాత్ కచనం సంహృత్యాత్మని తిష్టతి బ్రహ్మచిత్ గగనైకాత్మ శాంత ఇత్యుచ్యతే తదా. ఆ ప్రకారంగానే ఈ చిదాకాశైక రూపమైనటువంటి బ్రహ్మము నిజ స్వభావము నుండి స్ఫురణాన్ని అలా తెలియడాన్ని ఉపసంహరిస్తుంది. అలా ఉపసంహరించి ఏ విధంగా? చిదాకాశై రూపమైనటువంటి బ్రహ్మం ఏం చేస్తుంది? తన యొక్క నిజ స్వభావము నుండి ఆ నిజ స్వభావము నుండి తెలియవచ్చినటువంటి దానిని ఉపసంహరించి స్వాత్మ యందు ఎప్పుడైతే తన యందు తాను నెలకొని ఉంటుందో అప్పుడు జగత్తు అనేటువంటిది శమించిపోతుంది అనేటువంటి వ్యవహారం కలుగుతూ ఉన్నది కదా. కచనేయస్య స్వభావో నిర్మలోక్షయ యథైతావాత్మనో నాణ్యో స్పందౌ నభస్వత. అంటే సంచలనము స్థిరత్వాలు కూడా ఏ విధంగా అంటే కదిలించడం, స్థిరంగా ఉండడం, కదలడము స్థిరంగా ఉండడం అనేటువంటిది వాయువు యొక్క స్వభావం అయి ఉంటుంది. ఒక్కొక్కసారి వాయువు స్థిరంగా ఉంటుంది, అప్పుడు గాలి లేకపోవడం అంటాం. సంచలనము కదలికతో కూడి ఉంటుంది. ఈ రెండు కూడా వాయువు యొక్క స్వాభావికమై ఉన్నట్లుగానే వాయువు కంటే సంచలనము కానీ స్థిరత్వము కానీ వేరై ఉన్నవా? వేరు కాకుండానే ఉన్నట్లుగా ఈ దృశ్యాకారమైనటువంటి తెలివి చైతన్యము ఈ దృశ్యం యొక్క ఆకారంలో ఉన్నటువంటి ఏ స్ఫురణ ఏదైతే ఉన్నదో ఈ స్ఫురణ కానీ స్ఫురణ లేకపోవడం కానీ ఇవన్నీ కూడా చిదాకాశం యొక్క నిర్మలమైనటువంటి నాశము లేనటువంటి స్వభావమే, అక్షయ స్వభావమై ఉన్నది కదా. జరామరణ హంత్రూణి క్షణాన్యత్ర పృథక్ పృథక్ భవంత్వితి యథైతాని సన్నిత్వత్ కల్పనాపురే. బ్రహ్మసంకల్పనగరే స్వభావ ఉదితస్తదా ఓషధీనాం పదార్థానాం సర్వేషాంచ జగత్రయే. ఓ రాజా, ముసలితనము, మరణము మొదలైనటువంటి వాటిని నశింపజేసేటువంటి మణులు, మంత్రాలు, ఔషధాలు వీటన్నింటి యొక్క పదార్థాలు అన్నింటి యొక్క కూడా వేరువేరు స్వభావాలు నీ యొక్క సంకల్ప నగరం నందులాగానే బ్రహ్మం యొక్క సంకల్ప నగరముకు ఈ త్రైలోక్యమందు కూడా ఈ మంత్రాలు, ఈ యొక్క ఔషధాలు ఈ ప్రకారమైనటువంటి ప్రభావము కలిగి ఉండుగాక అనే ఇటువంటి బ్రహ్మం యొక్క సత్య సంకల్పము వలననే ఉదయిస్తూ ఉన్నవి కానీ లేకపోతే మరొకటి కాదు. అంటే ముసలితనము, చావు మొదలైనటువంటి వాటిని నశింపజేసేటువంటిది నీకు ముసలితనము రాదు. ఈ మణి స్వీకరించు, ఈ మంత్రం ద్వారా నీకు ముసలితనము రాదు, నీకు చావు రాదు. ఈ ఔషధిని స్వీకరించడం చేత, ఈ మందును సేవించడం చేత నీకు ఎటువంటి చావు అనారోగ్యము రాదు అనేటువంటి పదార్థాల యొక్క వేరువేరు స్వభావాలన్నీ కూడా నీ యొక్క సంకల్ప నగరమునందులాగానే మన యొక్క సంకల్పం ద్వారా వచ్చినటువంటివే. అలాగే బ్రహ్మం యొక్క సంకల్ప నగరమే కదా ఈ త్రైలోక్యం అంతా కూడా. స్వర్గ మధ్య పాతాళ లోకాల యందు కూడా ఇటువంటి మంత్రాలు పనిచేయడం, ఔషధులు పనిచేయడం, మనుడు పనిచేయడం ఈ ప్రకారమైనటువంటి ప్రభావాలు కలిగి ఉండుగాక అని ఎవరు సంకల్పించారు అంటే ఈ బ్రహ్మం యొక్క సత్య సంకల్పం వలననే ఈ వీటన్నింటికీ కూడా అటువంటి ప్రభావం కలిగి ఉన్నవి.
నా సంకల్పయితా రాజన్ సంకల్పనగరే స్వయం తృణం తృణం కల్పయతి బాలః క్రీడనకావివ. ఓ రాజా, ప్రతి క్షణము కూడా ప్రతి వస్తువును గురించి కూడా ఈశ్వరుడు స్వయంగా తన యొక్క సంకల్ప నగరమగు ఈ జగత్తునందు స్వభావ కల్పన అనేటువంటిది చేస్తూ ఉంటాడు. బాలుడు గనక అంటే అజ్ఞాని అయినటువంటి వాడు తన యొక్క క్రీడా సాధనాలను ఒకేసారి సంకల్పించినట్లుగానే, అంటే ఇప్పుడు బాలుడు ఆడుకోవాలి, ఆడుకునేటువంటి వాడు తన ఆట వస్తువులన్నీ ఒకేసారి సంకల్పించినట్లుగానే ఈశ్వరుడు కూడా ఏం చేస్తాడు, ఈ జాతి వస్తువు ఈ కార్యాన్ని చేయుగాక అని ఒకేసారి సంకల్పిస్తాడు. ఆ తర్వాత ఆ సంకల్ప వశము చేత దాని యొక్క బీజాంకుర న్యాయము, అంటే బీజాన్ని మనం మట్టిలో వేస్తే అది అంకురించినటువంటి న్యాయరీతిగానే ఈ గతంలో ఉన్నటువంటి పూర్వ తృణాదులు, అంటే మనం ఎప్పుడో వేసినటువంటి ఆ యొక్క గతంలో వేసినటువంటి ఆ గింజలు మళ్ళీ రాబోయే కాలంలో ఆ తృణాదులు అనేటువంటివి కల్పాంతం వరకు కల్పిస్తూనే ఉంటాం. విత్తనాలు ముందు చల్లితే తర్వాతి కాలంలో అవి అంకురించి వాటి ఫలాలు ఇచ్చినట్లుగానే ఈ యొక్క సంకల్పాలు అనేటువంటివి సంకల్పించివి అవి రాబోయేటువంటి కాలంలో ఇటువంటి దేహాలు అనేటువంటి ఉత్పన్నాలు అవుతూ ఉన్నాయి. స్వయం స్వభావయే వైషా చిద్గణస్య సుస్ఫుటం యద్యత్ సంకల్పయత్యాసు తత్ర తే వయవ అపి. ఈ చిద్గణ పరమాత్మ క్షణకాలంలో ఎక్కడ ఏ పదార్థాలను ఏ ప్రకారంగా సంకల్పిస్తాడో అక్కడ ఆ పదార్థాలు కూడా వాని యొక్క శక్తి, కార్యాల యొక్క మొదలైన తేడాలు, భేదాలు ఇవన్నీ కూడా వాని యొక్క కార్య పరంపరలు, ఒకదాని తర్వాత కార్యాలు ఒకటి అనేటువంటివి ఈ పరంపరలు కూడా స్పష్టంగా ఆ ప్రకారంగానే ఉదయిస్తూ ఉన్నవి, అగుచూ ఉన్నవి. ఇది ఆ పరమాత్మ యొక్క స్వభావమే అయ్యున్నది కదా. చిదాత్మకతయా భాంతి నానాత్మకతయాత్మన అప్యేక సారాస్తిష్టంతి నానాకార స్వభావగః. అంటే ఆ సంకల్పమైనటువంటి కల్పిత పదార్థాలు అన్నీ కూడా స్వభావంగా ఏది సహజంగా నానా రూపాలతోటి స్థితిని పొంది ఉన్నప్పటికీ కూడా అధిష్టాన దృష్టి చేత ఏకమైన చిద్రూపంగానే కనబడుతూ ఉన్నవి. ఇంకా కూడా వివిధ రకాల ఆకార స్వభావాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అవన్నీ సద్రూపము చేత ఏకమైన పరమాత్మ రూపముగానే స్థితిని పొంది ఉన్నవి. అక్కడ ప్రత్యేకం కిల తత్రాస్తి బ్రహ్మచిన్మాత్ర తత్మని సర్వాత్మిక సాయత్రాస్తే యథాంతర్భాతి తత్తథ. అక్కడ నానా పదార్థాల యందు ప్రతి దాని యందు కూడా అస్థి భాతి ప్రియ రూపాలే కదా బ్రహ్మచిన్మాత్రత్వము అనేటువంటిది ఉన్నది. ప్రతి దాని యందు ఆ చిన్మాత్రత్వమే ఉన్నది. ఎలాగంటే సర్వరూపమైనటువంటి ఆ చైతన్యము ఎక్కడ ఏ ప్రకారంగా ఉంటుందో అక్కడ ఆ ప్రకారంగానే కనబడుతూ ఉంటుంది. అనాది మధ్యాంతమనంత వీర్యం కించిన్న కించచ్చ సదప్య సత్యం స్థితం యథా యత్ర తదాత్మ తత్ర సర్వాత్మ భూర్భూతత్రోణాది జాతౌ. ఓ రాజా, ఈ విధంగా ఆది మధ్యాంతరహితమై అంటే ప్రారంభము స్థితి నశింపు లేనటువంటి అపరిచ్ఛిన్న శక్తితో కూడినటువంటి బ్రహ్మము పదార్థ రూపంగాను పదార్థ రహితముగాను సత్తుగాను అసత్తుగా కూడా స్థితిని పొంది ఉన్నది. అందుకే మనకి ఏమని చెప్తూ ఉన్నారు, సత్యమైనటువంటి పరమాత్మ సద్రూపంగాను అసద్రూపంగా కూడా అయ్యాడు అని కదా మనకి శృతి చెప్పడం. ఎలాగంటే ఆ పరబ్రహ్మము స్వరూపమై ఉండడము చేత ప్రాణులందు ఆ యొక్క తృణాది జాతులందు కూడా ఎక్కడ ఏ స్వభావము ప్రసిద్ధమై ఉంటుందో అక్కడ స్వయంగా ఆ స్వభావమే ఈ స్థితిని పొందుతూ ఉన్నది.
దూరదేశగతైర్న్యత్రాపి ప్రజాఫలం యథా ప్రాప్నోతి తాదృక్షా ధాతురిత్యత్ర వర్ణ్యతే. దూరమున ఉన్నటువంటి మరొక ప్రదేశానికి ప్రయత్నపూర్వకంగా వెళ్ళినప్పటికీ ప్రజలు తాము చేసినటువంటి దాని యొక్క ఫలాన్ని ఎలా పొందుతూ ఉన్నారో అలాగే హిరణ్య గర్భవేషుడగు బ్రహ్మం యొక్క ఇచ్చ చేతనే పరలోకాదుల యందు జీవునకు తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలం లభిస్తుంది అనే విషయాన్ని గురించి వర్ణించి తెలియజేశారు. ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున మహాప్రశ్న మోక్షణము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.